వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపిందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2020లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ప్రారంభించడం, రాయలసీమకి 3 టీఎంసీల వాటర్ అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో యార్డ్స్ ఇవ్వడం వల్ల నాటి తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటిలోను కోర్టులోను కేసులు వేయడం వల్ల కేంద్రం జోక్యంతో కోర్టులు ఎన్జిటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ఆపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యం, అధికార దురహంకారంతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం. అయితే ఈ రోజు రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు గారిని ఆ దిశగా చిత్రీకరించే ప్రయత్నం ఏమాత్రం వాస్తవం కాదు. 14 నుంచి 19 వరకు దాదాపు 12,500 కోట్ల రూపాయల ఖర్చు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు గారిది. అయితే కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల మీద అవి కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఇక్కడ రాయలసీమ ద్రోహి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజుల్లోనే అన్ని అనుమతులు తీసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి ఉంటే ఈ రోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. కేంద్రం జోక్యం, కోర్టుల జోక్యం, ఎన్జిటి జోక్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయనేది వాస్తవం. మీకు ఆధారాలతో సహా నిరూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి సమాచార లోపమా లేకపోతే అతన్ని రాజకీయ ఉనికి కోసమో తెలియదు గాని తెలంగాణ శాసనసభలో ఆ విధంగా మాట్లాడడం అవాస్తవానికి చాలా దగ్గరి మాటలు. అందులో ఏమాత్రం వాస్తవాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాయలసీమ ప్రజలు అమాయకులు కాదు. 14 నుంచి 19 వరకు రాయలసీమ ఇరిగేషన్ కి ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారు, అదేవిధంగా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది రాయలసీమ ప్రజలకు, రైతులకి స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా రాయలసీమ రైతులు నమ్మరని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా మీ రాజకీయాలు నడవమేమో. ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఎందుకు చంద్రబాబు గారి నామస్మరణ? రేవంత్ రెడ్డి గారి మీద అంత ఇంత గౌరవం ఉండేది. ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి మీ హీరోయిజం కోసం, మీ గొప్ప కోసం చంద్రబాబు నాయుడు గారిని విలన్ చేసే విధంగా మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాయలసీమ అభివృద్ధి మీద గాని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయం గాని, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో గాని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది గాని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి అవాస్తవాల్ని ప్రజలు నమ్మరు. వీటన్నిటిని తిప్పికొడతాం. రేవంత్ రెడ్డి గారు మీరు వాస్తవాల్ని ప్రజలకు తెలియజెప్పాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి అవాస్తవాలు మాట్లాడే ముందు, చంద్రబాబు నాయుడు గారిని ఉచ్చరించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం.